ఎవరి మతపరమైనటువంటి ఆలోచనలు వాళ్ళది. హిజాబ్ వివాదంలో మీరు ఎట్లా చెప్తారు, హిందూస్ని ఏమన్నా బొట్టు పెట్టుకొని ఆపుతారా అని అడిగారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఒక్కసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గ్రౌండ్ విజిట్ చేస్తే తెలుస్తుంది. ఒక్కసారి ఏ మిషనరీ స్కూల్లో కన్నా వెళ్ళండి, అక్కడ ఏ హిందూ అమ్మాయి అయినా బొట్టు పెట్టుకుని ఉంటుందా, ఏ హిందూ అమ్మాయి అయినా గాజులు వేసుకుని ఉంటుందా, ఏ హిందూ అమ్మాయి అయినా దాన్ని ఏమంటారు కాటుకాయి పెట్టుకొని ఇస్తున్నారా, పట్టీలు పెట్టుకొని ఇస్తున్నారా? లేదే. అదే సందర్భంలో నిజమైన హిందూ అమ్మాయిలు అవన్నీ ధరిస్తారు కదా, వాడతారు కదా ఇంట్లో, నిజమా కాదా ఒకసారి వెరిఫై చేయండి. ఓన్లీ మైనార్టీలకి ఇది అయితే ఓకే గుడ్, మతపరమైన హిందువులు కూడా అనుమతించండి. అబ్బాయిలు కూడా రేపు పొద్దు నుంచి పంచెలు కట్టుకుని కాలేజీకి వస్తారు, ఎలవుదేం. పైజమాలాలు చేసుకుని వస్తారు, ఎలవుదేం. మత సంప్రదాయ దుస్తులే కదా అవి, భూతేం కాదు కదా. అదే సందర్భంలో బొట్టే పెట్టుకుని వస్తారా, పూలు పెట్టుకుని వస్తారా, గాజులు వేసుకుని వస్తారా, ఎలవ్ చేయమని ఆదేశించండి. వెరీ గుడ్. అప్పుడు నో డౌట్ మతపరమైన దాంట్లో ఆచరించాల్సింది ఆపాల్సిందే. రెండవది డాక్టర్, లాయర్, పోలీస్ ఇవన్నీ కూడా యూనిఫామ్లే కదా, వాటిట్లో అట్లా మతపరమైనటువంటిది ఎలవ్ చేస్తారా? ఏది దుస్తుల్ని అంగీకరిస్తారా? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో.